సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు ఆర్కిటెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మే నెలలో వచ్చిన కొత్త అప్డేట్ ఏంటి అంటే వాట్సాప్లో మనకు మన మొబైల్ కాంటాక్ట్స్లో ఫీడ్ లేకుండా మనం వచ్చేసి నంబర్తోనే మనం మొబైల్ వాట్సాప్లో చాట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. అది ఎలా చేయాలో నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్. లైక్ చేస్తే నాకు కొద్దిగా సపోర్టింగ్గానే ఉంటుంది. మీరు లైక్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. అయితే మనం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. అయితే మీరు వచ్చేసి ఏదో ఒకటి బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్. మీ క్రోమ్ బ్రౌజర్ కానివ్వండి, మీరు యూట్యూబ్ బ్రౌజర్ కానివ్వండి, మీరు ఏ బ్రౌజర్ అయినా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసే ముందు మీకు వచ్చి ఇక్కడ మీకు కాల్ చేసిన వ్యక్తి వాళ్ళ కాంటాక్ట్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను కాపీ అనేది చేసుకుంటాను. ఇక్కడ కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుంటారు. ఇక్కడ క్రోమ్లో వెళ్ళండి ఫ్రెండ్. క్రోమ్ కానీ ఏదో ఒకటి బ్రౌజర్లో వెళ్ళండి. బ్రౌజర్లో వెళ్ళేసిన తర్వాత ఇక్కడ చూసుకునేది మీకు వచ్చి ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీరు వచ్చేసి ఇక్కడ WA.ME/ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ కంట్రీ కోడ్ అని వేయాలి ఫ్రెండ్. మీ ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ కోడ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ యాడ్ చేయాలి. యాడ్ చేసేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకు వాట్సాప్లో కొత్త అప్డేట్ అని ఇక్కడ రావడం జరిగిందని చూపిస్తాను ఫ్రెండ్. ఇక్కడ చూసుకునేది ఈ విధంగా మనకు మెసేజ్ అనేది ఇక్కడ నుంచి చాట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంగ్లీష్ పైన ట్యాప్ చేయండి. ఏ ట్యాప్ చేయగానే మనకు ఇక్కడ తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకోండి. కన్నడ అయితే కన్నడ సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన హిందీ అయితే హిందీ సెలెక్ట్ అండి. మీరు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే నేను ఇంగ్లీష్లో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మెసేజ్ పైన ట్యాప్ చేయండి. మెసేజ్ పైన ట్యాప్ చేయగానే ఇక్కడ చూసుకునే దీన్ని ఇక్కడ నుంచి హాయ్ కానీ ఏదో ఒకటి చాట్ అనేది చేయొచ్చు. ఈ విధంగా మాకు నచ్చిన మీకు వాట్సాప్లో వెళ్ళకుండా మీకు ఆటోమేటిక్గా ఇందులో వచ్చేసి మనం వాట్సాప్లో చాట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు నచ్చిన అప్డేట్ అనేది ఈ విధంగా ఫ్రెండ్స్ మనకు వాట్సాప్లో కొత్త అప్డేట్ అని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు వాట్సాప్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకున్నా నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ సింబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్